భారత అమల పొదులోకి మరొక అద్భుతమైన అస్త్రం రానే వచ్చేసింది. ఇది ఇక చివరిది. విదేశాల్లో రూపొందించినటువంటి ఒక అస్త్రం ఇక చివరిది. ఇకపైన ఎటువంటిది ప్రొడ్యూస్ చేయబడిన, ఎటువంటి నిర్మించబడిన, ఎటువంటిది మరోసారి ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లాంటిది ఎటువంటిది ప్రొడ్యూస్ చేయబడినా కూడా ఇక స్వదేశీ అస్త్రాలుగానే ఉండబోతున్నాయి. కేవలం మన భారతీయులు, డిఆర్డిఓ, బిహెచ్ఎల్ వీటి సహాయంతోనే ఇక్కడే భారతదేశంలోనే అవి ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. ఇది 2016లోనే భారత ప్రభుత్వంలో మోదీ ప్రధానిగా అయిన తర్వాత 2016లోనే దీనికోసం రూపకల్పన చేసి, ఆలోచన చేసి రష్యాలో ఒప్పందంలో భాగంగా ఐఎన్ఎస్ సుశీల్ అండ్ ఐఎన్ఎస్ తమల్ రెండింటిని కూడా రూపొందించాలని చెప్పి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. సో ఇండివిజువల్ గా ఈ ఐఎన్ఎస్ తమల్ యొక్క ఖర్చు ఎంత అంటే 4,000 కోట్ల రూపాయలు. సో సుమారుగా 3 నెలల పాటుగా రష్యాలో టెస్టింగ్ చేసిన తర్వాత ఈ రోజే ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ జల ప్రవేశం చేసింది. ఒకసారి విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తుంటేనే రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి.